సంత నుండి ఇంటికి వెళ్తుండగా గట్టిగా గాలి వీచింది. ఆ గాలికి చింటూ టోపీ ఎగిరిపోయింది. అది ఎగురుతూ ఎగురుతూ చింటూ ఇంటి దగ్గర ఉన్న రావి చెట్టు కొమ్మకు చిక్కుకుంది. ఆ టోపీ కోసము చింటూ చాలా ఏడ్చాడు. రాత్రి భోజనము కూడా చెయ్యలేదు. రాత్రి సమయములో చింటూ ఆకాశంలో ఉన్న చందమామ వైపు చూస్తూ అది మెల్లగా రావి చెట్టు దగ్గరకు రావడం గమనించి రావి చెట్టు మీద ఉన్న ఆ టోపీని చందమామను చూసి పెట్టుకున్నాడు. ఆ టోపీని చందమామ చూసి పెట్టుకున్నాడు, అందుకే చందమామ సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటూ చింటూ కూడా సంతోషించాడు. మరుసటి రోజు ఉదయము చింటూకి వాళ్ళ అమ్మ మెరుస్తున్న ఎర్ర రంగు టోపీని ఇస్తూ ఇది నీకు చందమామ పంపించాడు అని అన్నది. దానికి చింటూ చాలా ఆనందంగా అదే రోజు రాత్రి ఆకాశంలో చందమామను చూస్తూ నువ్వు నేను ఇద్దరము కదా టోపీలు పెట్టుకున్నామని సంతోషంతో నవ్వాడు. మరుసటి రోజు చింటూ ఆకాశంలో ఉన్న సూర్యుడి వైపు చూస్తూ నీకు కూడా టోపీ కావాలా అని అడిగాడు. ఒకవేళ సూర్యుడు టోపీ పెట్టుకుంటే ఎలాంటి టోపీ పెట్టుకుంటాడు అని ఆలోచిస్తూ చింటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మరి మీరేమంటారు పిల్లలు? సూర్యుడికి ఎటువంటి టోపీ ఇస్తే బాగుంటది? సూర్యుడు ఎట్లుంటాడు? ఎర్రగా ఉంటాడా తెల్లగా ఉంటాడా? మరి ఎటువంటి టోపీ ఇవ్వాలి సూర్యునికి? ఎర్ర టోపీ అది ఇస్తే బాగుంటది కదా. మరి చింటూ టోపీ ఎక్కడ చిక్కుకుంది? ఏ చెట్టుకు చిక్కుకుంది? రావి చెట్టుకు చిక్కుకుంది. మరి వాళ్ళ నాన్న వాళ్ళ తమ్మునికి ఏం కొనిచ్చాడు? నీలి కళ్ళ కళ్ళద్దాలు. వాళ్ళ అమ్మ చింటూకి ఏం టోపీ కొనిచ్చింది? బ్లూ టోపీ కదా, నీల కలర్ టోపీ కొనిచ్చింది. మరి వాళ్ళ చెల్లాయికి ఏం కొనిచ్చింది? పీచు మిఠాయి కొనిచ్చింది కదా. మరి టోపీ ఎగురుతూ ఎగురుతూ పోయి చెట్టుకు ఆ గాలికి ఎగురుతూ ఎగురుతూ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకు చిక్కుకో అనే చింటూ ఏం చేశాడు? మరి ఏడవాలి కదా,